ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గంలో వైసీపీ నేత మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ నెమలిదిన్నె చెన్నారెడ్డి అరెస్టును వ్యతిరేకిస్తూ నిరసన చేపట్టారు. హైదరాబాద్ కేపీహెచ్ఎం కాలనీలో చేపట్టిన ధర్నాలో పాల్గొన్న వైసీపీ నేతలు కారుమూరి వెంకటరెడ్డి, శ్యామల, తాడిపత్రి చంద్రశేఖర్ సంఘీభావం తెలిపారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అక్రమ అరెస్టులు చేస్తుందని విమర్శించారు. కూటమి నాయకులకి మింగుడు పడట్లేదు. ఎవరు ప్రస్తుత కూటమి అధికారులకి తలనొప్పిగా మారి, అంటే వాళ్ళు చెడు చేస్తుంటే అడుగుతూ ప్రశ్నిస్తూ తలనొప్పిగా మారారో వాళ్ళందరినీ కూడా అక్రమ అరెస్టులు పెట్టి అరెస్టులు చేసుకుంటూ వస్తున్న పర్వాన్ని మనం చూస్తూ ఉన్నాం గత 18 నెలలుగా. అందులో భాగంగానే మన పిన్నెల్లన్న అక్రమ కేసు కావచ్చు, ఇంకా మొత్తం నిజంగా నెంబర్స్ మాట్లాడుకోవాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై పైగా నాయకులపై కేసులున్నాయి. ఇంకా సోషల్ మీడియా కార్యకర్తల గురించి తీసుకున్నట్లయితే 424 పైన సోషల్ మీడియా కార్యకర్తలపై, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై కూడా కేసులు పెట్టారు. అవన్నీ కూడా అక్రమ కేసులే. ఇప్పుడు చెన్నారెడ్డి అన్నపై కూడా కేసులు పెడతా ఉన్నారు. అంటే ఒక ఫ్లెక్సీ విషయమై ఒక చిన్న డిస్కషన్ వచ్చి అక్కడ ఉన్న అధికారులకి 3 సార్లు వినయంగా విన్నవించుకున్నా కూడా అడిగిన తర్వాత కూడా వాళ్ళేమి సరిగ్గా రెస్పాండ్ అవ్వకపోగా మళ్ళీ తిరిగి మన చెన్నారెడ్డి అన్న పైనే కేసు పెట్టడం అనేది అత్యంత హేయమైన విషయము. ఖచ్చితంగా ఇది అక్రమ అరెస్టు. దీనిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆల్రెడీ ఇందాక తాడిపత్రి చంద్రశేఖర్ అన్న కూడా మాట్లాడారు. వారి కుటుంబానికి మేము అండగా ఉంటాము. చెన్నారెడ్డి అన్నపై ఉన్న కేసు, ఈ అక్రమ కేసు తక్షణమే కొట్టేయాలి, అన్నకు న్యాయం జరగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. గిద్దలూరు నియోజకవర్గానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నటువంటి నెమలిదిన్నె చెన్నారెడ్డి అన్నని ఏదైతే అక్రమ కేసులో పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు ప్రమాణ స్వీకారం చేయకుండానే ఏ విధంగా అక్రమ కేసులు బనాయించి అరెస్టులు చేయటం, లేదంటే దాడులు చేయటం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఆస్తులను ధ్వంసం చేయటం, వాళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులు ధ్వంసం చేయటం మనం ఈ 18 నెలలుగా చూస్తూనే ఉన్నాం. ఏదైతే అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం వాళ్ళు కానీ అలానే అక్కడ ఉన్నటువంటి మిగిలిన వాళ్ళు కానీ దాన్ని చూస్తూ ఉంటే ప్రశ్నించి మీరు ఇక్కడి నుంచి ఎందుకు తీయరు, అంబేద్కర్ గారి కంటే మీరు గొప్ప, అంబేద్కర్ గారి విగ్రహానికి అడ్డంగా ఎలా మీరు కట్అవుట్లు పెట్టుకుంటారు, అది అంబేద్కర్ గారిని అవమానించినట్టే కదా, ఎందుకంటే మనకు భారత రాజ్యాంగ నిర్మాత, ఆయన ఎలా అవమానిస్తారని చెప్పి ప్రశ్నిస్తే డైరెక్ట్ గా కూటమి నాయకులు భారత రాజ్యాంగంతో ఏం సంబంధం, రెడ్ బుక్ అనేటటువంటి గలీజు రాజ్యాంగాన్ని మేము రాసాం, ఆ రెడ్ బుక్ అనేటటువంటి గలీజు ప్రభుత్వంగా ఈ ప్రభుత్వం ఉంది అని చెప్పి వాళ్ళు చెప్పగానే చెబుతూ మరొక అక్రమ కేసు పెట్టి అరెస్ట్ చేయడం జరిగింది. ఖచ్చితంగా దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. మేము చెన్నారెడ్డి అన్న వెంట ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. వాళ్ళ కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండండి, ఏం కాదు, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది, న్యాయపరంగా మనం బెయిల్ తీసుకొని మళ్ళీ బయటకు వస్తారు. నెమలిదిన్నె చెన్నారెడ్డి అక్రమ అరెస్టుని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇమీడియట్ గా వీరిని రిలీజ్ చేయాలి. ఏ దాడి చేయనటువంటి వ్యక్తి మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు బనాయించి, ఎవరికైతే రిప్స్ ఇరిగిపోయాయని చెప్పి కేసు బనాయించారో పోలీసులు, అతనేమో జల్సాగా జాలీగా బయట తిరుగుతూ ఉంటే తన్ను మాత్రం జైల్లో పెట్టారు. ఇమీడియట్ గా చెన్నారెడ్డి గారిని విడుదల చేయాలి. బేషరతుగా తనపై ఉన్నటువంటి కేసులను మొత్తాన్ని కొట్టివేయాలి. ఒక చిన్నపాటి ఫ్లెక్సీ వ్యవహారంలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులేంటి, ఇంకా ఇంత దుర్మార్గానికి పాల్పడుతూ ఉంటే 31 సీట్లకు మీరు పడిపోతున్నా కూడా ఇంకా కళ్లు తెరవకపోతే కూటమి నేతలు భవిష్యత్తు మీకు ఉండదు అనేది గుర్తుంచుకోవాలి. ఇమ్మీడియట్ గా చెన్నారెడ్డి గారిని రిలీజ్ చేయాలి. మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్క కేసుని తీసివేస్తాం, కొట్టివేయిస్తాం. కట్టినటువంటి వాళ్ల మీద తగినటువంటి న్యాయపరమైనటువంటి చర్యలు కూడా తీసుకుంటాం. కాబట్టి ఎవ్వరూ అధైర్యపడాల్సినటువంటి